అమేజింగ్ ఉన్నాయి. కెమెరాలో ఏం రికార్డ్ అయిందో ఏం అర్థం కావట్లేదు, కానీ వ్యూస్ అమలు చూడొచ్చు. ఇలా ఉంది హిల్ స్టేషన్. ఇప్పటివరకు అక్కడి నుంచి ఫొటోస్ అయితే తీశాను. అక్కడి నుంచి నిజంగా వచ్చి ఇక్కడైతే ఎప్పుడైతే వెళ్తున్నాను చూడడానికి సినారియో ఏంటంటే, కెమెరా ఛార్జింగ్ పెట్టాను డిఎస్ఎల్ఆర్. ఇక్కడున్న కోల్డ్గా ఏమో వదిలేదు, కానీ ఛార్జింగ్ మాత్రం మొత్తమే దిగిపోయింది. ఒక్క 10 ఫొటోస్ కూడా దిగలే. బ్యాటరీ డెడ్ అయింది. ఇక్కడే బ్యాటరీ ఉంది, ఇప్పుడు దాంతోనే నడిపించాలి కథ. ఏమవుతుందో అసలు నాతో ట్రాజడీస్ అసలు ఏం అర్థం కావట్లేదు గైస్. మొత్తం
ఫోటోగ్రాఫ్స్ ఏం మాత్రం న్యాయం చేయట్లేదు. సీరియస్లీ చెప్తున్నా, మేఘాలలో ఉన్నట్టుంది మాకైతే. కొంచెం ఎండ కొంచెం చలి. హే గైస్, లయన్ వ్యూ పాయింట్ విజిటింగ్ అయితే అయిపోయింది, చూడొచ్చు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం, క్యాబ్ దగ్గరికి అయితే. ఎయిర్ మాత్రం ఫుల్ ఉంది ఇక్కడ. అస్సలు వాయిస్ క్యాప్చర్ అవుతుందో లేదో అది కూడా డౌటే. హే గైస్, మనం ఒక్కంచెలు అయితే ఇక్కడికి రవిగఢ్ గార్డెన్ అయితే వచ్చాము. మనం వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ వెళ్ళేటప్పుడు ఏదైతే రోడ్ ఉందో వచ్చేటప్పుడు అదే రోడ్ నుంచి వచ్చాము. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్ తీయలే. భయ్యా कुछ एंट्री टिकट रहता है क्या इसमें? कुछ नहीं है. रायगढ़ पार्क जस्ट फॉर फोटो शूट्स, दैट्स इट. ట్రీస్ అయితే చాలా ఏళ్ళ క్రితం నాటి కింది ఉన్నాయి. ఇవి నేచర్ని ఆస్వాదిస్తాం అనుకున్నవారు వస్తే బెస్ట్ ప్లేస్ అయితే అవుతుంది. సో మనం ఫస్ట్ అయితే లోనావాలా లేక్ అయితే వెళ్ళాము. లోనావాలా లేక్లో వాటర్ లేవని అదైతే నేనే దిగలే. ఫస్ట్ అది రోడ్డు నుంచి క్యాప్చర్ చేసిన. దాని తర్వాత ట్యూషీ డ్యామ్, తర్వాత లయన్స్ పాయింట్ మాత్రం అమేజింగ్ ఉంది గైస్. కెమెరాలలో ఏం రికార్డ్ అయిందో అదంతా ఐ డోంట్ నో, లేకిన్ ఎందుకు వస్తుంది మధ్యలో మాట్లాడి కెమెరాలలో ఏం క్యాప్చర్ అయిందో ఏమో తెలియదు, కానీ డైరెక్ట్ వెళ్ళి మాత్రం విజిట్ చేయాల్సిన ప్లేస్ మాత్రం లయన్ పాయింట్స్ వ్యూ. ఏముంది, ఇంకా నాకు ఆ విజువల్స్ అనేవి కళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇట్లా చూస్తుంటే మొత్తం కొండలు మధ్యలో మేఘాలు మొత్తం మన నెత్తి మీద ఉన్నట్టు ఉన్నాయి. మధ్యలో చల్లటి గాలి, మళ్ళీ వేడిగా వెచ్చదనం. ఇట్లా ఎయిర్ ఫ్లో మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు అమేజింగ్. 1-2 అవర్స్ స్పెండ్ చేసాం అక్కడ, టైమే తెలియదు. మళ్ళీ ఇక ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, టైం లేదు మళ్ళీ అని చెప్పేసి తొందరగా వచ్చాం. దీని తర్వాత నెక్స్ట్ ముంబైకి అయితే వెళ్తున్నాం. ముంబైకి వెళ్ళి అక్కడ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి. ట్రైన్స్ టికెట్స్ ఆల్రెడీ బుక్ అయ్యి ఉన్నాయి. లాస్ట్ మినిట్లో బుక్ చేస్తే బుక్ కానీ ఫస్ట్ బుక్ చేసి పెట్టినా. సో వాటి కోసమని తొందరగా చేసుకుని వెళ్ళిపోదామని. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎవరైతే బైక్లు తీసుకుందాం అనుకుంటారో సొంత బ్యాగ్స్ వేసి ఉంటే మాత్రం బెస్ట్. కాకపోతే పుణే నుంచి అయితే రెంటల్ బ్యాగ్స్ అయితే తెచ్చుకోకండి గైస్, ఇస్ మై అడ్వైస్. నా వరకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్కి మాత్రం తీసుకోకపోవడమే బెస్ట్. ఇప్పుడు నేను ఇట్లా ఒక క్యాబ్ హైర్ చేసుకున్నాను, అట్లా మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుని ఏదైనా ఆటో కానీ క్యాబ్ కానీ హైర్ చేసుకుంటే బెస్ట్ నన్ను అడిగితే. లేదు సొంత బ్యాగ్స్ తీసుకొచ్చుకుందామంటే సొంత బ్యాగ్స్ డ్రైవ్ చేసుకొచ్చుకుంటే సెట్. యాక్చువల్ నాకు అయితే 2-3 డెస్టినేషన్ అనుకున్నాను, అందుకే బ్యాగ్ తెచ్చుకోలే. ఫస్ట్ పూణే, నాగ్పూర్కి వెళ్ళినాం. నాగ్పూర్ నుంచి పూణే, లోనావాలా, ముంబై, ఢిల్లీ. సో ఇవన్నీ మళ్ళీ జస్ట్ 5-6 డేస్లో ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ టైం పెట్టుకొని అయితే వచ్చినాం మేము. అందుకే బ్యాగ్స్ తెచ్చుకోవాలి. నిజంగా నాకు 15-20-25 డేస్ టైం ఉంది. నాకు మంచిగా అన్ని రకం చూసుకుంటా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటా బ్యాగ్ తెచ్చుకుందాం. నేను రాంగ్ వచ్చేటప్పుడు బ్యాగ్తో ఎక్స్ప్లోర్ చేస్తే ఆ థ్రిల్లే వేరు ఉంటుంది ఇంకా. బట్ ఇట్స్ అమేజింగ్ ఫీలింగ్. అసలు ఏం అర్థం కావట్లే. సడన్గా నేను చెప్పేది ఏమిటంటే, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్కి ఎంత మనకు టైం ఉన్నా లేకున్నా కూడా అట్లీస్ట్ ఇయర్లో ఒక 2-3 బ్రేక్స్ అయితే తీసుకొని ఇలా మాత్రం రావాలి. ఎందుకంటే కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులు
ఎదుటి వాళ్ళ మనస్తత్వాలు అన్ని కొత్త ప్లేసెస్ చూస్తే ఆ థ్రిల్ ఫెంటాస్టింగ్ ఉంటుంది. నిజంగా ఇవాళ క్యాబ్ డ్రైవర్ అన్న అంకుల్ చెప్పేసిండు కదా మనకు. ఆయన ఇంకా చాలా చెప్తుండు, కొన్ని క్యాప్చర్ కొన్ని క్యాప్చర్ చేసిన నేను. ఆయన ఎక్స్పీరియన్సెస్ కానీ, ఇక్కడ ఉన్న ప్లేసెస్ గురించి కానీ, అన్నిటి వాటి గురించి. టెన్షన్స్ అనేవి ఉరుకుల జీవితంలో ఉంటూనే ఉంటాయి, కానీ 1-2 బ్రేక్స్ తీసుకుంటే మాత్రం బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ దాకా తీయడానికైతే ట్రై అయితే చేస్తాను నేను. ఇదైతే చూడొచ్చు మీరు, జస్ట్ పార్క్ ఇదైతే. దట్స్ ఇట్, అంతే. మీకు ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెళ్ళైతే మళ్ళీ అయితే కలుస్తాను.
వాటర్ ఫాల్ కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు. అది అది వాటర్ ఫాల్. అది 12 మంత్స్ కంటిన్యూస్గా వాటర్ అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి ట్రెక్కింగ్ చేయడానికి రూట్ అయితే లేదు. సో దూరం నుంచి చూసి సంతోషించడమే. షూటింగ్ పాయింట్ అంటారు దీన్ని. వెల్కమ్ మూవీ కూడా ఇక్కడనే షూట్ చేశారట, హిందీ బాలీవుడ్ మూవీ. हम लोग के साइड में चावल ज़्यादा है। చాలు కింద నుంచి ఇప్పటి వరకు అయితే ఇదంతా ఎక్కొచ్చాం. ఒక్కటే రోజు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే, ముఖ్యంగా ట్రెక్కింగ్ లాంటివి. సో చూసి పెట్టుకోవాలి. సో అయితే బజా కేవ్స్ అవుటర్ వ్యూ చూడండి. ఆర్కిటెక్ట్ ఆ కాలంలో చెక్కి ఇట్లా అయితే డిజైన్ చేసేళ్ళు. కింద కార్డ్స్ కనిపిస్తున్నాయి. అది మెయిన్ రోడ్ అక్కడ. Amazing view.